యోబు జీవితం. ఉజ్ దేశంలో యోబు అనే నీతిమంతుడు, దేవుణ్ణి భయపడి జీవించేవాడు, సంపదతో ఆశీర్వదింపబడ్డాడు. యోబు తన పిల్లల కోసం ప్రతిరోజూ దేవునికి ప్రార్థన చేసేవాడు. యోబు విశ్వాసాన్ని మీరు గమనించారా? అవును, కాని మీరు అతనికిచ్చిన దానివల్లే అతను నమ్మకంగా ఉన్నాడు. నేను నా సేవకుడైన యోబును గమనించాను. అతనిలా భూమి మీద యథార్థవంతుడు, న్యాయవంతుడు లేడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడును విసర్జించినవాడు. దేవుడు యోబు విశ్వాసాన్ని గురించి చెప్పాడు. సాతాను అతన్ని పరీక్షించడానికి అనుమతి పొందాడు. ఒకే రోజులో యోబు తన పశువులన్నిటినీ కోల్పోయాడు. అయ్యో, నా పిల్లలు! నా ఇల్లు కూలిపోయింది. ప్రభువిచ్చాడు, ప్రభు తీసుకున్నాడు. ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. యోబుకు తీవ్రమైన కుష్టి రోగం వచ్చింది. అయినా దేవునిని దూషించలేదు. నువ్వు దేవుని దూషించి చనిపో. నీవు నీ యథార్థతను ఇంక విడువకయున్నావా? నేను సర్వశక్తిమంతుడను, నా జ్ఞానము నీకు అర్థము కాదు. దేవుడు యోబును స్వస్థపరచి రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు.